నువ్వు తిన్నావా? లేదు. రాత్రి 9 మీ ఇంట్లో ఫుడ్ పెట్టట్లేదా? నా పిల్లల్ని సరిగ్గా చూసుకోమని చెప్పు. పోనీ నేను చెప్పనా? ఏ, నేను చెప్తాలే. ఏం చెప్తావు? బాగా చూసుకోమన్నావని. ఎవరిని? నన్ను. అసలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు నువ్వు. మా ఫ్రెండ్స్ అందరూ ఊరు వెళ్తూ బస్ స్టాప్ దగ్గర రారా అంటే అసలు ఎలా తెలుసా? అలాంటి ప్లేట్ ముందు లేచి వచ్చా. నీకేమైనా అర్థం అవుతుందా? ఏదో ఒక రోజు నువ్వు కూడా లవ్ లో పడినప్పుడు నా ఫీలింగ్స్ అన్ని నువ్వు కూడా ఫీల్ అయినప్పుడు అప్పుడు ఐ లవ్ యూ టూ అనవు. ఐఎమ్ సారీ రా అంటావు. ఎలా రా ఇన్నేళ్ళు ఈ ఫీలింగ్స్ అని ఒక్కడే మోసావంటావు. ఈ లవ్ లవ్ ఇవ్వద్దు, మనం ఫ్రెండ్స్ లా ఉందాం. ఫ్రెండ్స్. నీ లవ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతావు ఏంటి? లవ్ కి ఫ్రెండ్షిప్ కి మొగుడు పిల్లలకి అనా చెల్లుకున్నంత తేడా ఉంది తెలుసా నీకు? అంతగా నీకు ఫ్రెండ్షిప్ చేయాలని ముచ్చటగా ఉంటే మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలో తెలియకపోతే అప్పుడు చేసుకుందాం ఫ్రెండ్షిప్. అప్పుడు దాకా లవ్వే.